నిర్మించారు. విక్రమసింహపురి విశ్వవిద్యాలయ తెలుగు శాఖ ఆధ్వర్యంలో శ్రీ పొట్టి శ్రీరాములు భవనంలో విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ డాక్టర్ కె సునీత అధ్యక్షతన వక్తలు మాతృభాష దినోత్సవ విశిష్టతను వివరిస్తూ ఇష్టాగోష్ఠి నిర్వహించారు. ఇక మాతృభాష ఔన్నత్యాన్ని అజ్ఞానంతో పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉన్నదని ఆచార్య మాడభూషి సంపత్ కుమార్ ఆధ్వర్యంలో సభ పిలుపునిచ్చింది. ఇక మాతృభాష మాధుర్యంలోనే తన్మయంగా తాను నృత్య రూపకాన్ని ప్రదర్శించానని చిన్నారి తన్విరాయలు తెలిపింది. ఇక తన భాష అమ్మ భాష తెలుగుగాని చాటి చెప్పడం గర్వకారణంగా పేర్కొంది. ఇక తెలుగువారు ప్రపంచమంతా విస్తరించి మాతృభాష దినోత్సవం సందర్భంగా గర్వకారణమని ఆధ్యాత్మిక వేత్తలు తెలిపారు. భాష అన్నది భావాన్ని తెలుపుతుంది. మౌనం భగవంతుని యొక్క భాష మౌనం. మౌనంలో మనం భగవంతుని భాషని తెలుసుకుంటాం, ఆయన యొక్క స్వరూపాన్ని అర్థం చేసుకుంటాం. అదేవిధంగా భాష ద్వారా మన భావాలను తెలియచేసుకుంటాం. నేర్చుకున్న భాష ఎప్పుడైనా కానీ మనకి ఏదో ఒక స్థాయిలో తడబడుతుంది, నీళ్లు మింగుతాం, మన ఒక భావాన్ని సరిగా తెలియచేయలేకపోతాం. కానీ మన యొక్క మాతృభాష అంటే మన తల్లి ద్వారా మనకి సంక్రమించిన మాతృభాష, మన తల్లి ద్వారా సంక్రమించిన ఈ యొక్క మాతృభాష ద్వారా మన యొక్క భావాలని, అది ఆవేశం కావచ్చు, ప్రేమ కావచ్చు, నవరసాలలోని ఏ భావాన్నైనాను మనం మన మాతృభాష ద్వారా తెలియజేయగలుగుతాం. మన యొక్క కవులు రాసిన కావ్యాలు, భక్తి కావ్యాలు, ఆసువుగా రాసిన కావ్యాలు, అనుగ్రహ భాషణాలు, ఎన్నో గొప్ప గొప్ప విశేషాలు మన తెలుగులో ఉన్నాయి. విదేశీయులు సైతం మన తెలుగు భాషకి నమస్కరిస్తున్నారు, నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. మన యొక్క రాష్ట్రీయ భాష హిందీగా ఉన్నప్పటికీ మన యొక్క మధురమైన భాష మాత్రం తెలుగే. దేశ భాషలన్నింటిలోనూ తెలుగు లెస్స అనే ఒక వాక్యానికి ముఖ్యమైన మూలం ఏమిటంటే తెలుగు మధురం, మధురాతి మధురం. ఒక తెలుగు పాటని వినండి, మీ యొక్క మనస్సు ఎంతో ప్రశాంతతని పొందుతుంది. తరగని విశ్వాస సంపద వినయము